వరుస ఫ్లాపులతో కుదేలవుతున్న బాలీవుడ్ గంపడాసలు పెట్టుకున్న చిత్రం బ్రహ్మాస్త్ర. భారతీయ భాషలన్నింటా రిలీజైన ఈ చిత్రం హిట్టా ఫ్లాపా అనే చర్చ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నడుస్తోంది. కరణ్ జోహార్ తో సహా బ్రహ్మాస్త్ర మేకర్స్ అందరూ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. యావరేజ్ గా ఉందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ చిత్ర కథా కథనాలతో ప్రేక్షకునికి ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ కలగటం లేదని, అందుకే తిరస్కరించాడని మరికొందరు విశ్లేషిస్తున్నారు. హృద్యమైన సన్నివేశాలు లేకుండా గ్రాఫిక్స్ ని నమ్ముకుంటే ఫ్లాప్ ని మూటగట్టుకోవటం ఖాయమని బ్రహ్మాస్త్రాన్ని పేర్కొంటున్నారు ఇంకొందరు. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంట బాగున్నారు కానీ సినిమా బాగోలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే బ్రహ్మాస్త్ర హిట్ అయిందంటూ పలు మీడియా సంస్థల సాయంతో ఊదరగొట్టేస్తున్నారు నిర్మాతలు. కేవలం 3 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిందని మోసేస్తున్నారు. అలాంటి సినిమాల జాబితాని ప్రస్తావించి అతివేగంగా బ్రహ్మాస్త్ర 100 కోట్ల క్లబ్ లో చేరిందని పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ జాబితాలో బాహుబలి 2 లేకపోవటంతో ఈ పబ్లిసిటీ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు సినీ క్రిటిక్స్. 5 రోజుల్లో 150 కోట్లు, 200 కోట్లు అంటూ మీడియాలో కథనాలు గుప్పిస్తున్నారు నిర్మాతలు. ఇదంతా ముంబై మీడియా మ్యాజిక్ అని కొట్టిపారేస్తున్నారు క్రిటిక్స్. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత కథానాయిక కంగనా రనౌత్ ఇవన్నీ కాకి లెక్కలని చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది.